నిజామాబాద్ పోలీసుల కస్టడీలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. దుబాయ్ పంపిస్తామంటూ మోసాలకు పాల్పడ్డాడని బాధితులు ఫిర్యాదు చేయడంతో సంపత్ మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణ కోసం 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. అయితే జగిత్యాల నుంచి తరలిస్తుండగా సంపత్ అస్వస్థతకు గురయ్యాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల చిత్రహింసల వల్లే సంపత్ మృతి చెందాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మళ్ళీ రాత్రి 12 తారీఖు నాడు కస్టడీ తీసుకొని 12 తారీఖు రోజు విపరీతమైన తడికి ప్రయోగించి విపరీతమైన ఇబ్బందులకు గురి చేసి కాళ్ళ మీదకి విపరీతమైన కొట్టులు కొట్టినారు. 2 చేతులు బలం ఎంతుంటే అంత 2 చేతులు కాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టి కదా. ఆ ఆఫీసులో వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటే వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ పట్టుకొని నడుస్తున్న నడవలేని స్థితిలో ఉంటే అమ్మ మేము బతుకమ్మ మమ్మల్ని ముట్టుకోకూరు, బాగా కొట్టారు, ముట్టుకుంటే పెయిన్స్ వస్తున్నాయి, మా వల్ల అయితే మేము బతికేటట్లు లేమని చెప్పి వాడు ఎంతో ఇబ్బందికి గురయ్యి వాళ్ళ ముందట ఏడవలేని స్థితిలో వాడు బాధ వ్యక్తపరిస్తే వీళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు పక్క నుండి 5 టాబ్లెట్ ఇచ్చారట మింగు నొప్పులు పోతే అని. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ రాత్రి 7-8 గంటల వరకు నిజామాబాద్ చేరుకున్న తర్వాత మళ్ళీ మాకు 8 గంటల వరకు మా అల్లుడు సంపత్ నాకు ఫోన్ చేసింది. వాళ్ళు మొత్తం కాన్ఫరెన్స్లో మాట్లాడినాం అందరం. ఎట్లనే చేసి బీర్లు వీళ్ళు మళ్ళీ నన్ను ఈ డిగ్రీ బాగా కొడుతున్నారు నేను బతకలేను, ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను తట్టుకోలేను, నేను చచ్చిపోతామా, ఎట్లా చేసి బీర్లు ఇవ్వమంటే నేను మా వకీల్ కూడా ఫోన్ చేసిన హైదరాబాద్. ఆ వకీల్తో కూడా రాత్రి కాన్ఫరెన్స్లో మాట్లాడించిన. అరే మీరు తీస్తాను, నువ్వు టెన్షన్ తీసుకోకరా, నేను నువ్వు భయపడకరా అని చెప్పి వానికి ధైర్యం చెప్పి ఇవన్నీ జరిగిన తర్వాత రాత్రి 1:30కు ఎవరు ఈ సైబర్ క్రైమ్ సిఐ ఫోన్ తోటి అందులో ఉన్న ఇంకొక వ్యక్తి ఉంటాడు అక్యూజ్డ్, అతడు దండుగల చిరంజీవికి ఫోన్ ఇచ్చి మీ అలగుండ సంపత్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పమని అతనికి ఫోన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మాకు పాస్ అయ్యేటట్టు చేసింది. రిమాండ్ ఖైదీ సంపత్ మృతిపై నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాత్రి చేయి లాగుతుందని చెబితే ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ సంపత్ చనిపోయాడని తెలిపారు. సంపత్ మృతిపై జ్యుడిషియల్ విచారణ జరుగుతోందని అన్నారు. నిన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నేరస్తుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు సంపత్ని. అతన్ని విచారణలో భాగంగా జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవడం జరిగింది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఆ విచారణ నిమిత్తం జగిత్యాలకు వెళ్ళారు. ఆ రోజు నిన్న మొత్తం కూడా అన్ని ఎగ్జామిన్ చేసి టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత నైట్ ప్రాంతంలో లెఫ్ట్ సైడ్ చెయ్యి లాగుతుంది అన్న సమాచారం ఇచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు కానిస్టేబుల్స్ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. హాస్పిటల్లో కూడా వచ్చిన తర్వాత బాగానే ఉన్నాడు. 10 మినిట్స్ వరకు అక్కడ డాక్టర్తో కూడా మాట్లాడాడు. ఆ మాట్లాడుతున్న క్రమంలో కొలాప్స్ కావడం జరిగింది. ఇది జ్యుడిషియల్ మన పోలీస్ కస్టడీలో ఉన్నాడు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి మన పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి యాజ్ పర్ NHRC గైడ్లైన్స్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ అనేది